వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ తొర్రూరు. ఈ మున్సిపాలిటీలో త్రిముఖ పోరు ఉందా అంటే లేదని అంటున్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. తాము చేసిన అభివృద్ధి తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందంటూ ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోష్ కనబరుస్తామంటున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తొర్రూరు మున్సిపాలిటీ లోపల తీవ్ర పోరు నెలకొని ఉంది. ఇవాళ త్రిముఖ పోరు ఉందా అంటే లేదు అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకపక్షంగా పోతుంది. అందరూ ఓటర్లు మా వెంటే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మహిళా ప్రతినిధిగా, మహిళా ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి ప్రజల్లోకి వెళ్తూ మహిళల్ని ప్రసన్నం చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఆ దృఢ విశ్వాసంతో ఉన్నామని చెప్పి యశస్విని రెడ్డి అంటున్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది? వాళ్ళ ప్రజల్లోకి వెళ్తే ఓటర్లు ఏమంటున్నారు? ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ప్రజల స్పందన చాలా బాగుంది. ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కోటేష్ గెలిపించాలి. తొర్రూరు గడ్డపైన కాంగ్రెస్ జెండా ఈసారి ఎగిరేయబోతున్నాం. 16 మంది అంటే 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులలో 16 టార్గెట్ ఎవరికైనా కానీ అంతే ఉంటుంది. కానీ మేము తక్కువలో తక్కువ 12 నుంచి 13 అయితే ఖచ్చితంగా గెలవబోతున్నాము. చైర్మన్ సీట్ అయితే కొట్టబోతున్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఏంటంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరున్నప్పుడు ఎట్లుంది, ఏం చేసిండ్రు, ఏ గవర్నమెంట్ ఏం చేసింది అన్నది కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో కూడా ఇన్ని స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలు అంటే ప్రతిదీ ప్రజలకు ఉపయోగపడేది. బోనస్ అయినా, సన్న బియ్యం అయినా, రేషన్ కార్డు, ఇంద్రమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, 60,000 ప్లస్ జాబ్స్, ఇవన్నీ కూడా మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించడం జరిగింది. 2 ఏళ్ళే అయింది, ఇంకా కూడా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఏవైతే అన్ని మాట ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. మరి అవన్నీ ఒక ఎత్తు అయితే ఇంద్రమ్మ ఇల్లు ఒక ఎత్తు. ఆల్రెడీ 3,500 గృహప్రవేశాలు కాకముందే మళ్ళీ 3,500 వచ్చేస్తూనే ఉన్నాయి ఏప్రిల్లో. ప్రజలు కోరుకునేది అదే, ప్రతి పేదవాళ్ళ కళ ఒక ఇల్లు ఉండాలని. మరి ఇంద్రమ్మ రాజ్యంలో అయితే ఇంద్రమ్మ ఇళ్ళకు కొదవలేదు. ఇక్కడ డెవలప్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పటికి 20 కోట్లు వచ్చినాయి TUFIDC కింద ఈ 2 ఇయర్స్లో కూడా. ఒకటేమో ట్యాంక్ బండ్కి పెట్టినాము 5 కోట్లు, ఇంకొక 15 ఏమో ఫౌండేషన్ స్టోన్స్ అన్ని మననే CC రోడ్స్ డ్రైన్స్ వేయడం జరిగింది. కొన్ని కంకర్ బస్ వదిలేసిన రోడ్లు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేపిస్తాం. నిధులు ఉన్నాయి, లేక కాదు, దానికి కూడా ఇప్పుడు దృష్టి పెట్టి దాన్ని స్పీడప్ చేస్తాం. నిన్న KTR వచ్చి ఇటు పోలీసులను, అధికారులకు కూడా ఏదో హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూస్తున్నారు? అంటే వాళ్ళు ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థను ఎట్లా వాడినరు అన్నది ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ ఎవరిని మీరు మైకట్టు తిప్పేసి ఎవరిని అటు అడిగినా కానీ చెప్తారు. వాళ్ళు మరి అట్లా చేసిండ్రు కాబట్టి అందరు అట్లా చేస్తారు అనుకోవడం తప్పు. ఇక్కడ మా నియోజకవర్గంలో అయితే అందరూ, నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడప్పుడే వచ్చిన కొత్తగా ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అందరూ బిడ్డ మా కొడుకు మీద కేసు పెట్టిండు, మా మనవడి మీద కేసు పెట్టిండు, మా ఆయన మీద కేసు పెట్టిండ్రు, తీపియాలి, అక్రమంగా కేసులు పెట్టిండ్రు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఎంతోమందిని ఉత్తగా ఏ రీజన్ లేకుండా పొద్దున ఒక తండకు పోయినా ఆ తండవుల మీద చాలా మంది మీద కేసు పెట్టినారంట. చనిపోతే ఎవరో వాళ్ళు దానికి వీళ్ళు ధర్నా కూర్చుని అందరి మీద కేసులు పెట్టినారంట. మరి ఇవన్నీ కూడా అందరు చూస్తున్నారు ఎవరు పోలీస్ వ్యవస్థను ఎట్లా వాడినరని. మేడారంలోనేమో పోలీసు వాళ్ళు మంచోళ్ళు అన్నారు, మళ్ళా ఎంత నెల కూడా కాకముందే పోలీసు వాళ్ళ పైన విమర్శలు చేస్తున్నారు. ఇంకోటి ఏదో అన్నారని తెలిసింది, ఏంటంటే నిన్న జరిగిన మీటింగ్ అంట ఎవరో వణికిపోయి నిన్న పెట్టేటట్టుగా చేసినామట. మాకేం అవసరము, వాళ్ళకేదో టైం లేక వాళ్ళు అదే ఫ్లోలో అక్కడ ఒక్కొక్క నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు వరదన్నపేటకి వాటికి వెళ్తూ ఇది వయా రూట్ కాబట్టి ఇటు నుంచి వెళ్ళిండ్రు, దానికి మాకేం సంబంధము. మరి ఇంకా మీరు అట్లా మాట్లాడితే ఎవరెవరికి భయపడుతుండ్రో అర్థం కావట్లేదు. మీరు మా గెలుపు చూసి ముందే భయపడిపోయి తట్టుకోలేక ఆల్రెడీ అన్ని బోగస్ ప్రచారాలు షురూ చేసిండ్రని అనిపిస్తుంది. మేడం, ఇవాళ పునర్విభజన, జిల్లాల పునర్విభజనలో పాలకుర్తి పోతుంది అని చెప్పి ప్రతిపక్షాలు పబ్లిసిటీ చేసే ఒక మెయిన్ పాయింట్ వ్యూగా వాడుకున్న పరిస్థితి నిన్న స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఏ జిల్లాలు పోవు, అన్ని జిల్లాలు అలాగే ఉంటాయి, అసెంబ్లీలో చర్చిస్తామని. అది మీకు ఎంతవరకు ప్లేసింగ్ అవ్వనుంది? అంటే అవన్నీ కూడా అది అసెంబ్లీలో చర్చించుకోవాల్సిన విషయాలు, దానిపైన అప్పుడే మాట్లాడదాము. ఏదైనా కానీ మన ప్రభుత్వంలో న్యాయంగానే జరుగుతుంది. రైట్, చూసిన మొత్తానికైతే మాకు ప్రజలు అండదండగా ఉన్నారు. ప్రజలకి కావాల్సిన ఎన్నో క్షేమ బాగోగులు చేశాము కాబట్టి ఆ సంక్షేమ ఫలాలన్నీ కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మేము భారీగా చెప్పట్లేము, కరెక్ట్గా ఎంతవరకైతే సాధ్యమో అదే
నిష్పక్షపాతంగా చెప్తున్నాం కాబట్టి ప్రజలు అది గమనిస్తున్నారు. 12 నుండి 13 వరకు వస్తాయి. మేము పూర్తిగా కూడా ఆశపడి చెప్పట్లేము కాబట్టి ప్రజలు మా వింటున్నారు, వాస్తవం చూస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా చైర్మన్ పదవి మేమే దక్కించుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM టీవీ, తొర్రూరు.